ఇది తెలంగాణ వరంగల్లో ఉన్న ప్రసిద్ధమైన 1000 పిల్లర్ టెంపుల్. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం మన రాష్ట్ర శిల్పకళకు ప్రతీకగా నిలిచింది. ఈ వీడియోలో ఈ దేవాలయం చరిత్ర, ప్రత్యేకతలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నంది విగ్రహం, గణపతి, శివలింగం ఇవన్నీ ఒకే రాయి నుంచి చెక్కబడ్డవి. జాయింట్ సిస్టమ్ లేకుండా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో నిర్మించారు. ఈ దేవాలయంలో వేల సంఖ్యలో స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం కూడా మరో స్తంభంలో ఉండదు. ప్రతి స్తంభంపై నృత్య భంగిమలు, దేవత రూపాలు చెక్కబడ్డాయి. కొన్ని స్తంభాలను తాకితే సంగీత శబ్దం వినిపిస్తుంది. అందుకే వీటిని మ్యూజికల్ పిల్లర్స్ అంటారు. ఈ దేవాలయం శివుడు, విష్ణువు, సూర్యుడు అనే 3 దేవతలకు అంకితమైంది. ఇది చాలా అరుదైన విషయం. 3 దేవతలకు అంకితమైన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. థౌజండ్ పిల్లర్ టెంపుల్ ని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించారు. ఇది కాకతీయ రాజధాని అయిన వరంగల్ కు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనేది రాయితో చెక్కిన చరిత్ర. వరంగల్కి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని తప్పకుండా మీరు కూడా సందర్శించండి. అండ్ ఇలాంటి వారసత్వ సంపద మనకు దక్కడం నిజంగా గర్వకారణం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.